అందరి ఫోకస్ కూడా అంటే 5 రాష్ట్రాలు ఉన్నా కూడా ఎక్కువగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రిజల్ట్ పైనే ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అయ్యే అవకాశం ఉందా? మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ చందు గారు, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ రోజు టుడే ఇస్ ద డే ఆఫ్ డెమోక్రసీ. ఏదైతే ఓటింగ్ జరిగిన తర్వాత ఈ రోజు కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ జరిగిన తర్వాత ఏదైతే ఓటర్ మహాశయుడు తన యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నాడో దానికి అనుగుణంగా ఈ రోజు రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే మనకి ప్రధాన అంశాలు ఏదైతే మనం ఏదైతే ఏజెన్సీస్ ఏదైతే ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశాయో వాటి మీద ఎటువంటి శాంక్టిటీ లేదండి. వాటి గురించి మాట్లాడడం కూడా అంత సబబు కాదు. కానీ ఒక డైరెక్షన్ ఏంటిది, ఒక నెరేటివ్ ఏంటిది అని దాని గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. వై యాక్సిస్ అనేది ఏదైతే ప్రదీప్ గుప్తా గారు నడిపారో దాంట్లో మనం చూసుకుంటే 400 పార్ అని చెప్పారండి. 2024 లోక్సభ ఎలక్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి చూసుకుంటే పట్టుమని 241 రాలేదండి. అదే రకంగా మహారాష్ట్రలో ఫెయిల్ అయ్యారు, హర్యానాలో అయితే ఫెయిల్ అయ్యారు. దాని తర్వాత జరిగినటువంటి ప్రతి అసెంబ్లీ ఎలక్షన్ లో కానివ్వండి, బీహార్లో కానివ్వండి వారు ఫెయిల్ అవుతూ వచ్చారండి. ఈ రోజు వారు వచ్చేసేసి ఇక్కడ వన్ సైడ్ జరుగుతుంది అని చెప్పేసి విజయ్ గారు లాంటి వ్యక్తుల్ని, టీవీకే లాంటి పార్టీలని ఈరోజు తమిళనాడులో వారు పట్టం కట్టబోతున్నారని చెప్పేసి ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో దానికి మనకు అర్థమవుతుంది దాని యొక్క శాంక్టిటీ లేదు, దాని యొక్క ఇంటిగ్రిటీ లేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సరే, 2-3 విషయాలు ఇందాక జనసేన మిత్రులు మాట్లాడారు, దాని గురించి మాట్లాడబోతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ కేరళ, వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. మీరు చూస్తారు మా ముఖ్యమంత్రి రాబోతున్నారు యూడిఎఫ్ లో. వీఆర్ గోయింగ్ టు విన్ మోర్ దెన్ 85+ seats in Kerala. You please record this and today after 4 PM we will talk about it. Similarly in Tamil Nadu it is going to be a DMK plus Congress government. And in West Bengal it's going to be టీఎంసీ గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకుంటున్నాను. మిత్రులు మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పారు, చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారండి. వారు మాట్లాడుతూ చెప్పారండి టీఎంసీ ఒక డిక్టేటర్షిప్ లాగా అక్కడ పాలన జరుగుతుందని చెప్పేసి. మరి వారు డిక్టేటర్షిప్ గురించి మాట్లాడేటప్పుడు డిక్టేటర్షిప్ ఏంటో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది. నేను చెప్తాను, డిక్టేటర్షిప్ అంటే అక్కడ అపోజిషన్ కి ఎటువంటి స్పేస్ ఉండదండి. వారే చెప్పారు 4% నుంచి 16%, 10% నుంచి 38%, 38 నుంచి ఈ రోజు మేము అధికారంలో రాబోతున్నాం అని చెప్పేసి వారు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారండి. అంటే ఇంత స్పేస్ ఇచ్చినటువంటి యొక్క వ్యక్తిని డిక్టేటర్ అని చెప్తున్నారంటే ఇంకా మరి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వారికి వారే కాంట్రడిక్ట్ చేస్తూ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. వారు మాట్లాడుతూ ఇంకో విషయం చెప్పారండి, కేంద్ర బలగాలను ఇక్కడ తీసుకొచ్చేసేసి పెట్టితే వాళ్ళని కొట్టి తరిమి మనం చంపేస్తామని చెప్పేసి. చంపడం అనే మాటలు డెమోక్రసీలో చెల్లవండి. చంపడాలు, ఒకరిని తీసుకుని కత్తిపోట్లు పొడచడాలు గుజరాత్ లో చేసిన విధంగా బెంగాల్లో నడవదండి. వారు గుజరాత్ లో చేసేసి ఏ రకంగా అయితే అధికారంలోకి వచ్చేసి ప్రధానమంత్రి అయ్యారో ఆ రకంగా ఈ రకంగా ఇక్కడ బెంగాల్లో జరుగుతుందని చెప్పేసి నేను అస్సలు నమ్మనండి. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటానండి, ఇక్కడ డెమోక్రసీలో ప్రతి ఒక్కరు ఓటు వేసే హక్కు ఉందండి. 92 లక్షల మంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరున వారు ఓటుని డిలీట్ చేశారండి. పక్కన ఉన్నటువంటి బెంగాల్లో, పక్కన ఉన్నటువంటి అస్సాంలో ఎందుకు చేయలేదండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? సూటి ప్రశ్న అడుగుతున్నాను. వారు ఎలయన్స్ లో ఉన్నారు కదా, సమాధానం చెప్పండి. బెంగాల్లో ఎందుకు చేయలేదండి? బెంగాల్లో చేయలేరు, అస్సాంలో చేయలేదు, మీరు బెంగాల్లో చేశారు. ఎందుకు చేస్తారండి? జియోగ్రాఫికల్ కంటిన్యూటీ లేదా మీకు? ఇంటర్నేషనల్ బార్డర్స్ 2 పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో మీరు ఒక రాష్ట్రంలో చేస్తారు, మరొక రాష్ట్రంలో చేయరు. ఎందుకు చేయరండి మీరు? అంటే మీకు ఎక్కడైతే మీకు సెట్టింగ్ అయిపోయిందో అక్కడ మీరు చెయ్యరు, సెట్టింగ్ లేని చోట మీరు చేస్తారు. ఎందుకు చేస్తారండి? సమాధానం చెప్పండి నాకు. వారు ఇంకో మాట మాట్లాడుతూ బయట నుంచి గూస్పేటి ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఎవరి ఫెయిల్యూర్ అండి? ఎంతమంది వచ్చారండి? ఎంతమంది డిలీట్ చేశారండి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసినారు కదా మీరు, బీహార్ లో కూడా చేసినారు కదా మీరు. ఎంతమంది ఫారినర్స్ ఎందుకు ఈ మాటలు మాట్లాడటము? ఒకటి ఆగండి మిత్రమా, ఈ మాటలు మాట్లాడటము మానేయండి మీరు ప్లీజ్ అండర్స్టాండ్. ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క పరిధి అనేది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నటువంటి అమిత్ షా గారి పరిధిలోకి వస్తుంది. అంటే వాళ్ళు ఫెయిల్ అయినారా? 12 సంవత్సరాల నుంచి వారే అధికారంలో ఉన్నది. అంటే వాళ్ళు ఫెయిల్ అయినారా అని నేను అడగదలుచుకుంటున్నాను. ఫెయిల్ అయితే రిజైన్ చేసేసి ఇంట్లో పడుకోమని చెప్తున్నాను. లేదు అని అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ఎంతమంది ఫారినర్స్ ని వారు పట్టుకున్నారు చూపిమని చెప్తున్నాను నేను. ఎందుకండి 92 లక్షల మంది ఓటర్లని డిలీట్ చేసేసి? ఇది ఏం డెమోక్రసీ? ఇది ఏం రాజ్యాంగం అనుగుణంగా వీళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు? ఏం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనుగుణంగా వీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసేదలుచుకుంటున్నారు? ప్లీజ్ ఆన్సర్. పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ వాచింగ్. నేను చెప్తున్నా కదా, ఒక రివల్యూషన్ వస్తుంది, ఎవరు ఊరుకోరండి.
అందుకే ఆ రెవల్యూషన్ ఈ రెవల్యూషన్ ఎలక్షన్ ఆ రెవల్యూషన్ ఎలక్షన్ అండి. ఎలక్షన్ లో ఓట్ అనే యొక్క హక్కుని మీరు హరించి మా ఇష్టారాజ్యంగా మేము హరించలేదండి. ఎవరు చూస్తూ ఓటు హక్కుని మీరు సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఒక్క నిమిషం ఆగండి మిత్రమా, నేను మీరు మాట్లాడినంతసేపు నేను కామ్గున్నాను. నేను ఆగండి, మీరు చెప్పండి. ఏక్ నారీ సప్పే బారి అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి నెరేటివ్ అండి. ఏంటంటే ఆ కేంద్ర బలగాల్ని 2750 కేంద్ర బలగాల్ని పంపిస్తారు, సిబిఐని పంపిస్తారు, ఈడీని పంపిస్తారు, ఐపాక్ ఉన్నటువంటి వారి యొక్క సంస్థని మీద దాడులు చేపిస్తారు. ఏంటంటే మీరు చేసేది? మీరు మోదీ వర్సెస్ మమతా బెనర్జీ జరిగినటువంటి ఎలక్షన్ అండి. మీకు ఒక సీఎం క్యాండిడేట్ లేదండి. హూ ఇస్ సువేందు అధికారి? టెల్ మీ. నారదా స్కామ్ లో కానివ్వండి, ప్రతి ఒక్క స్కామ్ లో వారు దొరకబెట్టిన వ్యక్తులు కాదా? అటువంటి వీడియోల్లో దొరకబెట్టినటువంటి వ్యక్తి కాదా? ఆయన తీసుకుపోయి ఈరోజు పెద్ద టీఎంసీ నుంచి బయటికి లాక్కొని వచ్చేసేసి వాషింగ్ పౌడర్ నిర్మాలాగా లోపలేసేసి క్లీన్ గా బయటికి తీసుకొచ్చి ఈరోజు ఏదో సీఎం క్యాండిడేట్ గా చూపిస్తున్నారు. అరే పక్కన కూడా మా బిడ్డ అని చెప్పేసి ముద్దాడే వ్యక్తులు ఏంటండి బీజేపీ వాళ్ళు. మీరు వెస్ట్ బెంగాల్లో నుమన్ గారు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ కి సంబంధించి చూసుకుంటే జాతీయ రాజకీయాల్లో ఇటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎఫెక్ట్ చూపిస్తుందని మేము అంటున్నాం. అంటే మీరు కూడా చెప్పారు వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా టీఎంసీ ఫామ్ చేసింది గవర్నమెంట్ అని. కాకపోతే ఇక్కడ సందేశ్ ఖల్ ఇన్సిడెంట్ తీసుకోవాలి, మహిళలు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేశారు, ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా ఉంది ఆ రాష్ట్రంలో. ఖచ్చితంగా టీఎంసీకి అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. దాని గురించి కూడా మాట్లాడదాం. కృష్ణాంజలి గారితో కూడా మాట్లాడబోయే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కౌంటింగ్ సరళికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. స్టే విత్ us.